హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంశీ లైఫ్ స్టైల్. మహారాష్ట్ర సిరీస్లో డే 7 వీడియో ఇది. నిన్న చూశారు కదా, ముంబై మొత్తం కూడా మనం ఎక్స్ప్లోర్ చేసాం. ఈరోజు ఏంటంటే మనం దాదర్లోనే ఉన్నాం. దాదర్లోనే సిద్ధి వినాయక టెంపుల్ నిన్న కూడా విజిట్ చేసాం. కాకపోతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి అయితే కుదరలేదు. బయట నుంచే దర్శనం చేసుకుని అయితే వచ్చామన్నారు. సో ఈరోజు అయితే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందామని సిద్ధి వినాయక టెంపుల్కి అయితే వచ్చాము. అలానే మా మమ్మీకి డ్రెస్సులు కూడా తీసుకుందాం అనుకున్నాం. ఇక్కడ దాదర్ రైల్వే స్టేషన్ దగ్గర మనీష్ మార్కెట్ అని ఒకటి ఉందంట. లెస్ ప్రైజెస్కే డ్రెస్సులు దొరుకుతాయంటే అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము. సో ఇప్పుడైతే టెంపుల్కి వెళ్దాము. ఫస్ట్ ఈ టెంపుల్లో కెమెరాస్ అవి అవైలబుల్ లేవు, అందుకని ఇంకా లోపల పెట్టేస్తున్నా. మొబైల్లో క్యాప్చర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను కుదిరితే. ఇప్పుడు అక్కడ టెంపుల్ నుంచి మనీష్ మార్కెట్కి అయితే వచ్చాము డ్రెస్సెస్ తీసుకోవడానికి. మమ్మీకి అయితే డ్రెస్సులు అయితే షాపింగ్ చేసాము. ఇప్పుడే షాపింగ్ అయితే అయిపోయింది. మమ్మీ డ్రెస్సులు అయితే తీసుకున్నాము. దాదర్ స్టేషన్ నుంచి మనీష్ మార్కెట్ ఇక్కడ దగ్గరలోనే 2 minutes వాక్ చేస్తే వస్తుంది మనీష్ మార్కెట్ అని. లోపల మనకి చాలా హోల్సేల్ షాప్స్ ఉన్నాయి. ఆ షాప్స్లో అయితే తీసుకున్నాము. 4 models 7 items అయితే తీసుకున్నాము, కలర్స్ వేరు. ఇప్పుడు ఇంకా రూమ్ చెక్అవుట్ చేసి మనం అయితే స్టేషన్కి వెళ్ళిపోవాలి. మనకి పూణేకి ట్రైన్ ఉంది ఈరోజు. రూమ్ అయితే చెక్అవుట్ చేసి ఇక్కడ హోటల్ మన రైల్వే స్టేషన్ దగ్గరే మొన్న తిన్నాం కదా, అక్కడికే వచ్చాము. లెగ్ పీస్ బిర్యానీ అయితే 3 చెప్పాను ఇప్పుడు ఆర్డర్. ఇంకేమన్నా కావాలితే తర్వాత చెప్తాను. ఇప్పుడైతే తింటున్నాం. తినేసి ఇంకా 2కి అయితే మనకు ట్రైన్ ఉంది పూణేకి. ఇంకా దానికి వెళ్తే వెళ్తాము. జస్ట్ ఇప్పుడే పూణే అయితే రీచ్ అయ్యాము. బయటికి హోటల్ రూమ్స్ కానీ వెళ్తున్నాము. డాడీ, నేను, మమ్మీ అయితే అక్కడ స్టేషన్లో ఉన్నాం. తర్వాత వచ్చి తీసుకెళ్తాం మమ్మీని. చూస్తున్నారు కదా, ఇదే రూమ్ మేము తీసుకున్నది. ఇలా 3 beds అయితే వేశారు. రూమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. 950 rupees per day. ఇప్పుడైతే వెళ్తున్నాము, మమ్మీని తీసుకుని వెళ్తున్నాము. మేము మార్నింగ్ తిన్నాం కదా, ఆ రెస్టారెంట్లోనే 3 బిర్యానీస్ అయితే ప్యాక్ చేయించాము. 2 లెగ్ బిర్యానీ, ఒకటేమో చికెన్ దమ్ బిర్యానీ, 2 లెగ్ పీస్ బిర్యానీ, ఇదేమో లెగ్ పీస్ బిర్యానీ. ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడే బయటకు వచ్చాను. ఎందుకంటే రేపు పూణే అంతా కూడా ఎలా ఎక్స్ప్లోర్ చేయాలనే విషయం ఒకసారి తెలుసుకుందాం ఇన్ఫర్మేషన్ ఇక్కడ వచ్చామట బయటికి. పూణే దర్శన్ అనే ఒక బస్సెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. పర్ పర్సన్కి 500 rupees ఛార్జ్ చేస్తున్నారు. ప్లస్ 300 rupees మనకి కొన్ని ప్లేసెస్కి మన ఎంట్రీ టికెట్ తీసుకోవాలి కదా, అలాంటి వాటికి ఒక 300, అరౌండ్ 800 అయితే ఛార్జ్ అవుతుంది. అలా కాదు అనుకుంటే మనం ఈ పూణేలో చూడవలసినవి అన్నీ కూడా దగ్గరే ఉంటాయంట. 40 rupees బస్ పాస్ తీసుకుని కూడా మనం అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు పూణే. అన్నీ కూడా సిటీలోనే ఉంటాయి. సో ఏ ఆప్షన్ చూస్ చేసుకుందామని ఆలోచించుకుని ఫైనల్లీ అయితే బస్ పాస్ తీసుకుని ఎక్స్ప్లోర్ చేద్దామని డిసైడ్ అయ్యాము. ఈ వ్లాగ్కి అయితే ఇంతే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఇంకా పూణే అండ్ మహాబలేశ్వర్ వీడియోస్ వస్తాయి, సో అవి కూడా చూడండి. ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోతున్నా. ప్రీవియస్ వీడియోస్, ఈ మహారాష్ట్ర సిరీస్లో ప్రీవియస్ వీడియోస్ ఏమైనా చూడకపోతే అవి కూడా విజిట్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.